ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా! నిజంగా. ఈ రోజు ఉన్నంత హ్యాపీగా రేపు కూడా ఉంటామని గ్యారంటీ లేదు. సో, ఇక్కడ ఉన్నదైతే మా నానమ్మ అండి. మా నానమ్మ ఏజ్ 70+ అలా ఉంటది. సో, ఊర్లోనే ఉంటది. ఎవరి మీద డిపెండ్ అయ్యి అయితే ఉండదు. తనకు చేతనైన రోజు కూలి పని చేసుకుంటూ అక్కడే ఉంటది. ఇప్పటి వరకు నానమ్మకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. లైక్ షుగర్, బీపీ ఎక్స్ట్రా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేదు. తను చాలా స్ట్రాంగ్ లేడీ. సడన్‌గా ఒక 1 వీక్ నుంచి నార్మల్‌గా కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. ఆ తర్వాత లైట్‌గా వైట్ డిశ్చార్జ్ అలా అవుతుందని చెప్పేసింది. సో, ఆ తర్వాత ఒక్కతే ఎళ్లి ములుగులో హాస్పిటల్‌లో చూయించుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్‌లో. ములుగులో డాక్టర్స్ ఎంజీఎంకి వెళ్ళమ్మా అని చెప్పారంట. ఇంకా ఆ తర్వాత అమ్మని అక్క వాళ్ళని అలా తీసుకొని ఎంజీఎంకి వెళ్ళింది. ఇంక అక్కడ బయాప్సీ టెస్ట్ అలా చేయాలని చెప్పేసి చేశారంట. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ చూసి నిజంగా అందరు షాక్ అయిపోయారు. ఆ రిపోర్ట్‌లో క్యాన్సర్ అని వచ్చింది. కానీ నానమ్మ ఏం రాదులే అన్న హోప్‌తోనైతే ఉన్నది. చూశారు కదా! ఒక నార్మల్ స్టమక్ పెయిన్ వచ్చి లైఫ్ ఎలా టర్న్ అయిపోయిందో. అస్సలు క్యాన్సర్ వస్తదని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు మా నానమ్మ అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఈ ఏజ్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని కోలుకోవాలంటే అంత ఈజీ కాదు. చాలా కష్టం. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా! నిజంగా. ఈ రోజు ఉన్నంత హ్యాపీగా రేపు కూడా ఉంటామని గ్యారంటీ లేదు. సో, ఇక్కడ ఉన్నదైతే మా నానమ్మ అండి. మా నానమ్మ ఏజ్ 70+ అలా ఉంటది. సో, ఊర్లోనే ఉంటది. ఎవరి మీద డిపెండ్ అయ్యి అయితే ఉండదు. తనకు చేతనైన రోజు కూలి పని చేసుకుంటూ అక్కడే ఉంటది. ఇప్పటి వరకు నానమ్మకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. లైక్ షుగర్, బీపీ ఎక్స్ట్రా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేదు. తను చాలా స్ట్రాంగ్ లేడీ. సడన్‌గా ఒక 1 వీక్ నుంచి నార్మల్‌గా కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. ఆ తర్వాత లైట్‌గా వైట్ డిశ్చార్జ్ అలా అవుతుందని చెప్పేసింది. సో, ఆ తర్వాత ఒక్కతే ఎళ్లి ములుగులో హాస్పిటల్‌లో చూయించుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్‌లో. ములుగులో డాక్టర్స్ ఎంజీఎంకి వెళ్ళమ్మా అని చెప్పారంట. ఇంకా ఆ తర్వాత అమ్మని అక్క వాళ్ళని అలా తీసుకొని ఎంజీఎంకి వెళ్ళింది. ఇంక అక్కడ బయాప్సీ టెస్ట్ అలా చేయాలని చెప్పేసి చేశారంట. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ చూసి నిజంగా అందరు షాక్ అయిపోయారు. ఆ రిపోర్ట్‌లో క్యాన్సర్ అని వచ్చింది. కానీ నానమ్మ ఏం రాదులే అన్న హోప్‌తోనైతే ఉన్నది. చూశారు కదా! ఒక నార్మల్ స్టమక్ పెయిన్ వచ్చి లైఫ్ ఎలా టర్న్ అయిపోయిందో. అస్సలు క్యాన్సర్ వస్తదని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు మా నానమ్మ అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఈ ఏజ్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని కోలుకోవాలంటే అంత ఈజీ కాదు. చాలా కష్టం.